నుంచి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, మనుషుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, మనుషులను ఆ పాపం నుంచి విమోచించడానికి, విడిపించడానికి, రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు సిలువలో ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఇది మీ మనసులో పెట్టుకోండి. మనందరి పాపముల కొరకు ఆయన మరణించాడు. మనల్ని అందరినీ కూడా రక్షించడానికి ఆయన మరణించాడు. మనల్ని విమోచించడానికి ఆయన మరణించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకు ఒక ప్రశ్న నా మనసులోకి వచ్చింది. ఏంటంటే చూడండి, మనకి బలి అర్పించేటప్పుడు ఏమండి, ఒక కోడిని బలి అర్పించిన, ఒక పశువును బలి అర్పించిన మెడకాయ పోసి రక్తాన్ని చిందిస్తాం. 1 పార్ట్